అమరావతి పునః ప్రారంభ సభలో పెహల్గాం ఉగ్రదాడి అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెహల్గాం దాడి తాలూకా బాధను మోదీలో చూశానన్న చంద్రబాబు అమరావతి రిసార్ట్ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు మోదీ గంభీరంగా కనిపించారన్న చంద్రబాబు ఎప్పుడు ఆహ్లాదకరంగా జరిగే తమ భేటీ నాడు గంభీరంగా సాగింది అన్న సీఎం ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న ఆవేదన మోదీలో కనిపించింది. అందుకే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజల తరపున చెప్తున్నాను, ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోదీ గారు తీసుకునే ప్రతి చర్యకు మేం మద్దతుగా ఉంటామన్న సీఎం మోదీజీ హమ్ ఆప్కే సాథ్ హై, ఆంధ్రప్రదేశ్ కి 5 కరోడ్ లోగ్ ఆప్కే సాథ్ హై, పూరా దేశ్ ఆప్కే సాథ్ హై అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు సభికులతో వందే మాతరమని నినాదాలు ఇప్పించి మోదీకి మద్దతు తెలిపిన సీఎం చంద్రబాబు వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం. ముఖ్యమంత్రి స్పీచ్ కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసిన ప్రధాని మోదీ జాతీయ జెండాలు ప్రదర్శించి మోదీకి మద్దతు తెలిపిన సభకు తరలివచ్చిన ప్రజలు ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం, వందే వందే వందే, भारत माता के, भारत माता के, भारत माता के.